Go. అందరికీ నమస్తే. ఇప్పుడు మనం గడ్చిరోలి జిల్లా సిర్వంచ తహసీల్ NH63 హైవే పై ఉన్నాము. సిర్వంచ టు ఆసరల్లి పోయే హైవే పై అరుడ హైవే మీద ఉన్నాము. ఇక్కడ పాదయాత్ర చేసే యువకుడు కనిపించాడు. ఆయన ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఏ ఊరు నుంచి వచ్చాడు అన్నది తెలుసుకుందాం. మీ పేరు? జై శ్రీరామ్ అన్న అందరికి. నా పేరు జాదవ్ మాధవరావు, సన్ ఆఫ్ సూర్యనారాయణ అన్న. నేను కుబీర్ నుండి నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ నుంచి వచ్చిన, తెలంగాణ రాష్ట్రం అన్నది. నేను వచ్చేసి మన గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని సంకల్పంతో 4వసారి నరేంద్ర మోడీ సర్కార్ రావాలని, అదేవిధంగా అఖండ భారత్ నిర్మాణం జరగాలని సంకల్పంతో 12 జ్యోతిర్లింగాలు, భారత్కి బడా చారదాం చోట చారదాం మహాపాదయాత్ర చేస్తున్నా. సంవత్సరం పాటు నా యాత్ర ఉంటుంది అన్న. 15,000 కిలోమీటర్లు దాదాపుగా సంవత్సరం పాటు ఉంటుంది అన్న. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాత. రోజుల నుంచి మొదలు పెట్టారు పాదయాత్ర? నా పాదయాత్ర అన్న నేను మే 11కు మొదలు పెట్టానన్న. మే 11, 2025 మొదలు పెట్టిన. ఇవాళకి 22 రోజులు అవుతుంది. నేను నడిచింది మాత్రం 10 రోజులే. నాకు హెల్త్ బాగాలేక కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం జరిగింది అన్న. ప్రస్తుతం మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు నేను ప్రస్తుతానికి సిరోంచ నుంచి బయలుదేరిన 5:30కి. ముంగట ఆసరవెల్లి అంకిసావా విలేజ్ లో విశ్రాంతి తీసుకుంటా అన్న. నన్ను ఆగుతారు కదా, అక్కడ మీకు ప్రజలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు? హిందువులు మీకు చాలా బాగా రెస్పాన్సిబుల్ ఇస్తున్నారు ప్రతి ఒక్క హిందువు. నేను ఎక్కడైతే స్టే చేస్తా అనుకుంటున్నారో అక్కడైతే నాకు చాలా బాగా రెస్పాన్సిబుల్ ఇస్తున్నారు. ఏదైనా కావాలనుకుంటే అది తెచ్చిస్తున్నారు. వాళ్ళ డబ్బులతో నాకు డబ్బులు ఇస్తానంటే వద్దంటున్నారు. ఇంకా వాళ్ళ డబ్బులతో అన్ని తెచ్చిస్తున్నారు అన్న. ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెట్టావు? ఇవాళ సిరోంచ నుంచే మొదలు పెట్టాను, పొద్దున 5:30కి. సిర్వంచలో మీరు ఏమన్నా ప్రదేశాలు చూసారా, టెంపుల్స్ కానీ ఏదైనా? అక్కడ గంగా ఒకటే చూసాము. అక్కడ ఒక టెంపుల్ ఉంది, విఠలేశ్వర టెంపుల్, అంతే. ఇప్పుడు సిర్వంచలో మీరు ఎక్కడ ఆగారు? RSS కార్యాలయంలో. విఠలేశ్వర టెంపుల్ పక్కన RSS కార్యాలయం ఉంది అక్కడ. వెళ్ళి అంకిసా